ఇండి కూటమిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని సీఎం మండిపడ్డారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానమన్నారు. మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతి అని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై నిరసన ర్యాలీని చేపట్టాయి. అయితే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శ్రీకారం చుట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు పర్యటన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దానికి కారణం మహిళా బిల్లు తీసుకొస్తే ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ విపక్షాలు నిన్ననే ఓడించే పరిస్థితికి వచ్చారు. దానికి ఉద్యమం ఈ నిడదవోలులో ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకెళ్తుంది. ఇది సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకటి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఈ రోజు మీ అందరికీ ఆస్తిలో ఆటోమేటిక్ గా మీకు వారసత్వ హక్కు వచ్చే పరిస్థితికి వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టాడు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు, మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈ రోజు కూడా మా డాక్రా సంఘాలు చూస్తే దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు. 25,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. అనేక విషయాల్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిన్న నా బాధంతా ఏంటంటే కాంగ్రెస్ విపక్షాలు, దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈ రోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్ కి నేనే కన్వీనర్ని. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజార్టీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎనిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడే క్రెడిట్ వాళ్లే తీసుకునేవారు. మొన్నే నరేంద్ర మోడీ గారు 2023లో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. అయితే అది 2026లో సెన్సస్ జరగాలి. సెన్సస్ వచ్చిన తర్వాత మళ్ళా డీలిమిటేషన్స్ అన్ని పెట్టి తర్వాత రిజర్వేషన్స్ పెట్టి ముందుకు పోవాలి. అంటే 2027 ఇంకా సెన్సస్ ప్రారంభమైంది, నిన్నే ప్రారంభమైంది. ఇది వచ్చిన తర్వాత జరగాలంటే 2029కి సాధ్యం కాదు. అందుకే ప్రధానమంత్రి ఆలోచించి ఒక కమిట్మెంట్ తో ఈ దేశంలో ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పట్టుదలతో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు, అమెండ్మెంట్ కోసం తీసుకొచ్చారు.